ఈ మగాళ్ళిద్దరూ భార్యాభర్తలట. అమర్నాథ్ ఘోష్ జీవితంలో కొత్త ట్విస్ట్. నృత్య శాస్త్రంలో పీహెచ్డీ చేయడానికి అమెరికా వెళ్లి కాల్పుల్లో చనిపోయిన అమర్నాథ్ ఘోష్ జీవితంలో కొత్త ట్విస్ట్ బయటపడింది. కుటుంబ సభ్యులకు బంధువులకు దూరంగా బతుకుతున్న అమర్నాథ్ ఘోష్ 8 ఏళ్ల క్రితమే తనను పెళ్లి చేసుకున్నట్టు చెన్నైకి చెందిన ప్రవీణ్ బయటపెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. అమర్నాథ్ ఘోష్ మృతదేహాన్ని భారతదేశానికి తీసుకువచ్చే పనిని పక్కన పెట్టిన ఆయన ఆస్తిపాస్తుల్ని కాజేసే ప్రయత్నంలోనే బంధువులున్నారన్నది ప్రవీణ్ ఆరోపణ. స్వలింగ సంపర్కుడైన తామిద్దరి పెళ్లిని భారతదేశంలో అనుమతించారు గనుక అమెరికాలో స్థిరపడదామనుకుంటుండగానే ఈ ఘోరం జరిగిపోయిందని ప్రవీణ్ విడుదల చేసిన వీడియోలో తెలిపాడు. తమ పెళ్లికి తమ తల్లిదండ్రులు ఆమోదించారని కూడా ప్రవీణ్ వెల్లడించాడు. కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన మ్యూజిషియన్ ప్రవీణ్తో నృత్య కళాకారుడు అమర్నాథ్ ఘోష్ పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో అమర్నాథ్ ఆస్తులకు తానే నామినీని అవుతాను గాని బతికి ఉండగా అమర్నాథ్ని దూరం పెట్టిన బంధువులు ఎలా వారసులు కాగలరని ప్రవీణ్ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం అమర్నాథ్ ఘోష్కు తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలుసని, అతడు పుట్టి పెరిగిన ఊర్లో ఎవరిని కదిలించినా ఈ విషయం చెబుతారని ప్రవీణ్ తన వీడియో ద్వారా వెల్లడించారు.